నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మనం ఏ స్థాయిలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో అదే స్థాయిలో దేవుడు మనకి జవాబిస్తాడు. నీవు నిర్లక్ష్యంగా ప్రార్థన చేసావనుకో, నీ పట్ల కూడా దేవుడు నిర్లక్ష్యత వహిస్తాడు. నీవు ఆసక్తి కలిగి ప్రార్థన చేసావనుకో, అదే ఆసక్తిని దేవుడు నీ పట్ల కనపరుస్తాడు. అంటే ఒక రకంగా మనం చూస్తే, ఒక బండని పగలగొట్టాలంటే సుత్తిని మనం వాడాలి. ఆ బండని ఆ సుత్తితో మెల్లిగా కొట్టామనుకోండి, ఆ బండ పగలదు. అదే గట్టిగా కొట్టామనుకోండి, నువ్వెంత గట్టిగా కొడతావో అంతగా ఆ బండ ఆ రాయి పగిలిపోతూ ఉంటుంది. ఇంకో విషయం చెప్పాల్స్తే, ఒక బంతిని తీసుకొని నువ్వు ఇలా కొట్టావనుకో, అది ఎంత ఎత్తు కొడతావు, ఎంత బలం ఉపయోగించి కొడతావో అది అంత ఎత్తుకు వస్తుంది. బాగా గట్టిగా కొట్టావనుకోండి, అది అంత ఎత్తుకు వెళ్తుంది. అంటే నీ బలాన్ని ఉపయోగించిన దాన్ని బట్టి ఆ బంతి అంత పైకి వెళ్తుంది. అలాగే దేవుడి సన్నిధిలో కూడా నీ ఆసక్తిని దేవుడు చూస్తాడు. నువ్వు నిర్లక్ష్యంగా ప్రార్థన చేస్తున్నావా? మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తూ అత్యాసక్తితో దేవుడి మీద ఆధారపడి ప్రార్థన చేస్తున్నావా? మనము ఏ స్థాయిలో ప్రార్థన చేస్తున్నామో ఆ స్థాయిలోనే దేవుడి స్పందన ఉంటుందని ఈరోజున దేవుడి బిడ్డలమైన మనం గమనించాలి అని ఈరోజు సర్వశక్తి కలిగిన దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు. ఒకరోజు ఒక దైవజనుడు ఏఎం సామ్యూయల్ గారని ఒక గొప్ప ఉజ్జీవ ప్రసంగికుడు, ఆయన పెంతుకొస్తు సంస్థలో ఆయన ఒక మంచి బలమైనటువంటి ఒక సేవకుడు. ఆయన జమ్మూ కాశ్మీర్ నుండి ఆంధ్ర ప్రాంతానికి రావాలి దేవుడి పని మీద. ఆ రోజుల్లో అప్పట్లో ఆ ట్రైన్ టికెట్ 100 రూపాయలట. కానీ ఆయన దగ్గర చిల్లుగా అవ్వలేదు. ఒక అర్ధ గంటలో ఆయన ప్రయాణం అవ్వాలి. అప్పుడు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభా నాకు అప్పుడు ట్రైన్ టికెట్కి 100 రూపాయలు కావాలి ప్రభా, నాకు ఇప్పుడు ఆ ప్రాంతం వెళ్తానికి నాకు డబ్బులు లేవు, మీరు నాకు సహాయం చేయమని ఆ దైవజనుడు ఆ ఆసక్తితో మరి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాడంట. మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ఆయన ఇంకా ప్రభా ఇంకా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటానికి 10 నిమిషాలు పట్టిద్ది నాయన, నాకు అర్ధ గంట టైం మాత్రమే మిగిలి ఉంది అని ఆసక్తితో దేవుడి సన్నిధిలో ఆయన కన్నీటి కాచి, నేను ఆ ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళాలి, అక్కడ దైవ సువార్తను ప్రకటించాలి, నాయన నువ్వు నాకు సహాయం చేయమని దేవుని దగ్గర ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. అలా ప్రార్థన చేస్తున్న పరంపరలో అతని ఎదుట అతని కాలుకు రాసుకుని ఏదో ఒక వెలుక ఆయన కాలుకు రాసి వెళ్ళినట్టుగా ఆయనకి శబ్దం వినబడిందంట. ఆయనకి ఏదో రాసుకుని వెళ్తున్న శబ్దం వినబడింది, ఒక ఎలుకే. అప్పుడు ఏంది, ఏదో ఎలుక శబ్దంలా కనిపిస్తుంది. ఆయన ఏం చేశాడంటే, ఆయన ప్రార్థన ముగించి కళ్ళు తెరిచి చూసేవారికి ఆయన మోకాలు ఎదురుగా 100 రూపాయల కాగితం ఆయన ఎదురుగా పడిందంట. ఈ దైవజనుడు ఏఎం సామ్యూయల్ గారు ఆశ్చర్యపోయి, ఈ 100 రూపాయల కాగితం ఎలుగు తీసుకొచ్చింది కదా, ఇది ఎవరిదన్నా ఒకవేళ తీసుకొచ్చిందేమోనని ఆయన ఏం చేస్తున్నాడంటే, బయటికి వెళ్ళి ఆ 100 రూపాయల కాగితం చూపిస్తూ, బాబు ఎవరైనా 100 రూపాయల కాగితం పోగొట్టుకున్నారా, ఇదిగో ఎలుగు తీసుకొచ్చి ఇక్కడ పడేసింది అని ఆ దైవజనుడు అడుగుతున్నప్పుడు ఎవరు కూడా మాది కాదు అంటున్నారట. అప్పుడు దేవుని మెలనైన స్వరముతో ఆ జీవము కలిగిన దేవుడు ఆయనతో మాట్లాడి, సమూయేల్ నా కుమారుడా, ఏలియాకి తన అవసరత తీర్చడానికి కాకుల ద్వారా ఆహారాన్ని నేనే కదా పంపించాను. నీ అవసరత కోసం
నువ్వు ఆసక్తితో ప్రార్థన చేశావు, నేనే నీ పంపించాను అనే దేవుడు మెల్లనైన స్వరము ద్వారా ఆ దైవజనుడితో మాట్లాడాడంట. ఈ గొప్ప సాక్ష్యం ఆ దైవజనుడు మరి ఆయన సాక్షి గురించి చెప్తున్నప్పుడు నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతించి, దేవుడు ఎలాంటి అద్భుత కార్యాలు బైబిల్లో మనం చదువుతున్నాం, కానీ ఎంత భక్తులు ఆ రోజు ఇంత తీవ్రత కలిగి ప్రార్థన చేశారా, చిన్న దాని విషయంలో కూడా ఆయన ఆ దేవుడు ఎలా అద్భుతం చేస్తున్నాడు అని ఆ సాక్ష్యం నేను విన్నప్పుడు ఆ ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ నేను కూడా ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడటం నేను నేర్చుకుంటూ ఉన్నాను. దైవజనమా, ఈరోజు ఆ దేవుడు ఆ దైవజనుడి అవసరత తీర్చడం కోసం ఒక ఎలుకను ఉపయోగించుకొని ఆయన తన అవసరతని తన పాదముల యొద్దకే తీసుకొచ్చి పంపించాడు దేవుడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడి సన్నిధిలో నువ్వు ఏ స్థాయిలో ప్రార్థన చేస్తావో అదే స్థాయిలో దేవుడు నీ దగ్గర కూడా నీ వెతుకుతున్న దాన్ని, నువ్వు ప్రార్థిస్తున్న దాన్ని, నువ్వు దేనికోసమైతే దేవుడి సన్నిధిలో అడుగుతున్నావో దాన్ని దేవుడు తప్పక నీ వద్దకు పంపిస్తాడనే విషయాన్ని నీవు మర్చిపోవద్దని ఈరోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. ఆసక్తి కలిగి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఈరోజు ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోండి. ఒక చెట్టు నరకాలంటే ఆ గొడ్డలి ఎంత బలముగాను ఉపయోగించుతావో ఆ చెట్టు అంత త్వరగా తెగుతూ ఉంటుంది. నువ్వు గొడ్డలు ఉపయోగించే స్థాయిని బట్టి ఆ చెట్టు నరకబడుతుంది. అలాగే నీ జీవితంలో కూడా బండలాంటి హృదయాలు బద్దలు అవ్వాలంటే, నీ జీవితంలో అడిగింది దేవుడు నీ దగ్గర పంపించాలంటే, ఇంట్లో మంచం మీద పడుకుని కుర్చీలో కూర్చుని తర్వాత టీవీలు చూస్తూ సెల్ ఫోన్లు చూస్తూ తర్వాత ఏదో నిర్లక్ష్యంగా మనం చేద్దాములే అన్నట్టుగా నువ్వు ప్రార్థన చేసావనుకోండి, ఆ ప్రార్థనను దేవుడు అంత స్పందించడు. ఈరోజు నువ్వు చేసే ప్రతి ప్రార్థన నీ గదిలోనికి వెళ్ళి మోకరించి ఆ దేవుని దగ్గర నువ్వు ప్రతి విషయంలో ఆసక్తితో నువ్వు ప్రార్థన చేయటం ఈ రోజు నుంచి నువ్వు నేర్చుకో. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీ ఎదుటికి తీసుకొచ్చి ఖచ్చితంగా దాన్ని ఆ దేవుడు నీకు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనములు మనం చూసినట్లయితే, ఏలియా మన వంటి మానవ స్వభావం కలిగిన వాడే, కానీ ఆయన ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఆకాశమును 3.5 సంవత్సరములు ఆకాశం నుండి వర్షము ఆగిపోమంటే ఆ వర్షము ఆగిపోయిందంట. మరలా వర్షింపమని ప్రార్థన చేస్తే మరలా వర్షం వచ్చింది, భూఫలాన్ని ఇచ్చిందని అక్కడ రాయబడింది. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాడంట. మామూలు ఆసక్తితో ప్రార్థన చేయలే. ఆ యొక్క రాజ్యం అంతా కూడా ఎడారిలాగా ఎండిపోయింది. 3.5 సంవత్సరాలు ఎడారిలాగా ఎండిపోయింది. పశువులకు మేత లేదు, మనుషులకు ఆహారం లేదు. ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో, అది ఎండిపోయిన పరిస్థితిలో ఏలియా ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళి ఆయన మోకాలు సందులో ఆయన తల వంచి దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. తన శిష్యుని పంపించాడు, నీ వెళ్ళి ఏమన్నా మబ్బు పట్టిందేమో చూడమని. 7 మార్లు ఒకరోజుసారి పంపించాడు, అయ్యా ఏ మబ్బు పట్టలేదయ్యా అన్నాడు. మరలా 2వసారి ఆ శిష్యుడు చెప్తున్నాడు, ఏమీ లేదన్నాడు. అలాగా 6 సార్లు ఏమీ కనిపించలా, అయినా ప్రార్థన ఆపలా. 7వసారి ఆయన శిష్యుడిలో చూసి అంటాడు, అరచెయ్యంత మేఘం కనిపిస్తుందయ్యా అన్నాడు. అప్పుడు దైవజనుడైన ఏలి అంటాడు, ఆహాబుని త్వరగా ఇంటికి వెళ్ళమని చెప్పు, మోపైన వర్షం కురుస్తుంది అన్నాడు. అరచెయ్యంత మబ్బు కనిపిస్తే మోపైన వర్షం పడిద్ది అన్నాడు. ఆయన అంత ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఒకసారి జరగలేదా, అయినా ప్రార్థన మానలా. రెండోసారి కనిపించలేదా, మళ్ళా మూడోసారి జవాబు రాలేదా, 4వసారి, అలా 5వసారి, 6వసారి జవాబు వచ్చినంత వరకు ఆయన ఆసక్తిని కోల్పోకుండా
ఆ దేవుని సన్నిధిలో ఆయన ఆసక్తితో ఆయన వర్షం కోసం ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు అతని ప్రార్థన విని ఆయన అరసయ్యంత మేఘం కనిపించింది. ఆ క్షణాల్లోనే ఆయన మేఘాకృతమై ఆకాశం అంతా మోపైన వర్షాన్ని దేవుడు ఆ ప్రదేశానికి ఆ వర్షధారలను దేవుడు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. ఏలియా ఆసక్తి కలిగి ప్రార్థన చేసినట్లుగా మన లేఖనాల్లో మనం చూస్తాం. ఆకాశము తెరవబడింది, వర్షం వర్షించింది. ఆ ఎడారికి ఉన్న ప్రాంతాలన్నీ కూడా నీళ్లతో నిండిపోయింది, పచ్చిక బయలుగా మారిపోయింది. అందరూ దాహార్తిని తీర్చాడు. సెలయేరుగా దేవుడు అతని ప్రార్థనను బట్టి ఆ ఫలాన్ని అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆయన అంత ఆసక్తి ప్రార్థన చేశాడు. రెండో విషయం చెప్పమంటావా? ఆది సంఘం, అపొస్తలుల సంఘం, మొదటి శతాబ్దపు ఆ సంఘము ఏం జరిగిందంటే 12వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే పేతురు చెరసాల్లో వేయబడినప్పుడు, పేతురు చెరసాల్లో హేరోదు రాజు పేతురుని సువార్తను ప్రకటించినప్పుడు చెరసాల్లో వేయించాడు. అప్పుడు సంఘం ఏం చేసిందంటే, ఆ సంఘం మార్పు తల్లి మరియ ఇంట్లో ఆ సంఘం అంతా కూడా కూడుకుని వాళ్ళ గురించి చెప్తాడు. 12వ అధ్యాయం 5వ వచనంలో సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేసిందంట. ఇందాక ఏలియా ప్రార్థన ఆసక్తి కలిగిన ప్రార్థన, ఆకాశం నుండి వర్షం వచ్చింది. ఇప్పుడు ఈ సంఘము పేతురు చెరసాల్లో ఉన్నాడని ఆ దైవజనుడి కోసం సంఘం అంతా కూడా ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారంట. చూసారా? ఈరోజు ఆసక్తితో ప్రార్థన చేయాలంట. ఒక విషయం తెలుసా? నీ భర్త ఏ చెరసాల లాంటి ఒక ఆ బంధకాల్లో ఉన్నాడు, ఏ శ్రమల్లో మధ్యలో నీ ఉన్నావు, ఏ అప్పుల బంధకాల్లో ఉన్నావు, ఏ అనారోగ్య బంధకాల్లో ఉన్నావు, చెరసాల లాంటి శ్రమల మధ్యలో, చెరసాల లాంటి మరి పరిస్థితుల మధ్యలో ఒకవేళ నీ ఉంటే ఈరోజు ఒక మాట గమనించు. వాళ్ళు ఏం చేశారంటే పడుకుని నిద్రపోలేదు, అత్యాసక్తితో తన దైవజనుడి కొరకు ప్రార్థన చేశాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకో. భర్త కోసం ఒక భార్య అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. ఒకవేళ భార్య బలహీనంగా ఉంటే భర్త అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. భార్య భర్తలు నమ్ముకోకుండా బిడ్డలు నమ్ముకుంటే వాళ్ళ రక్షణ కోసం, తల్లిదండ్రుల కోసం అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. ఏ సమస్యలో నీవు ఉన్నావో ఆ సమస్యల కోసం అయాని అత్యాసక్తితో నువ్వు ప్రార్థన చేయటం ప్రారంభిస్తే జరిగిన కార్యం ఏంటి తెలుసా? పరలోకము తెరవబడింది, పరలోకమే చెరసాల్లోనికి దిగివచ్చింది. ఆ దేవుని దూత పరలోకం నుండి దిగివచ్చి ఆ పేతురును తట్టి చెరసాల సంఖ్యలు విడిపోయినాయి. వాటంతటికవే చెరసాల సంఖ్యలు విడిపోయినాయి. చెరసాల గేట్లు ద్వారాలు తెరుచుకున్నాయి. పేతురుని ఆయన బయటికి తీసుకొచ్చి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ఇంటికి దేవదూత పేతురును పంపించింది. ఆ దేవుని దూత పేతురు పంపించింది. అప్పుడు పేతురు అంటున్నాడు, ఇదంతా కళ అనుకుంటున్నాడు. తీరా చూస్తే ఆయన బయటకు వచ్చేసాడు. దేవుని స్తోత్రం. ఆ తలుపు కొడుతున్నప్పుడు ఆ సంఘం అంతా కూడా గుర్తించి అద్భుతంగా ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ఆ సర్వశక్తి కలిగిన దేవుడు మనతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈరోజు జీవాధిపతి అనే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ కార్యాన్ని దేవుడు అద్భుతంగా జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి అత్యాసక్తితో దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఆ విషయంలో ఒక గొప్ప కార్యాన్ని ఆయన జరిగిస్తాడని సర్వశక్తి కలిగిన దేవుడు మనతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. అత్యాసక్తితో మనం ప్రార్థన చేసే ఆ సంఖ్యలు విడిపోయినాయి, చెరసాలు తగ్గిపోయినాయి, ఆ గేట్లు తెరవబడ్డాయి. పేతురు ప్రమేయం లేకుండానే దేవుడు కార్యం జరిగించేశాడు. ఆ పేతురు విడుదల పొంది తెల్లవారు లేచి వాళ్ళ సువార్తను ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు అత్యాసక్తితో ప్రార్థన చేయి, అప్పుల సంఖ్యలు విడిపోతాయి, అనారోగ్యపు సంఖ్యలు విడిపోతాయి, నీ భర్త త్రాగుడు సంఖ్యలు విడిపోతాయి. ఈ రోజున నీకు పట్టిన ప్రతి శత్రువు సంఖ్యలు విడిపోతాయి. ఏ పరిస్థితుల సంఖ్యలు చుట్టుముట్టినా ఆ సంఖ్యలన్నింటినీ కూడా విడిపోతాయని దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా ఈరోజు సర్వశక్తి కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అత్యాసక్తితో ప్రార్థన చేస్తే పరలోకం నుండి దేవుడే పేతురు వద్దకు వచ్చి ఈరోజు పరలోకమే నీ ఇంట్లోకి వస్తుంది. నీకున్న సంఖ్యలన్నీ కూడా తెంపివేస్తాడు దేవుడు. అలాంటి ప్రార్థన కలిగి ఉండాలి.
చివరిగా యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి ప్రార్థన చేశాడంటే, లోకాసు వార్త మనం చూస్తాం 22:45 ఆయన యేసు ప్రభువారు అని గెత్సేమనే తోటలో మోకరించి చెమటంతా కూడా ఆయన చెమట రక్త బిందువులుగా కారిపోయిందంట. అంటే ఒక చెమట రక్తంగా కారాలంటే ఆ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరో తెలుసండి? డాక్టర్ లోకా గారు, వైద్యుడు లోకా. అంటే ఒక మనిషి చాలా ఎంతో టెన్షన్లో ఉంటే కానీ అది గుండెకి బరువైనటువంటి చాలా మరి ఆ టెన్షన్ అత్యధికమైనటువంటి ఆయన ఒక ఒత్తిడికి గురైతే కానీ ఆ యొక్క చెమట రక్తంగా మారదట. యేసుప్రభువారు ఆయన తెల్లవారి ఆయన శత్రువుల చేతికి అప్పగించబడతాడు, శిలువ మరణానికి అప్పగించబడతాడు, కొరడాలతో కొట్టబడతాడు, ఉమ్మి వేయబడతాడు. ఇలాగ అన్నీ జరుగుతూ ఉన్న సమయంలో యేసుప్రభువారు చెమట రక్తంగా మారినట్లుగా ప్రభువులో ప్రార్థన చేశాడండి. దేవుని స్తోత్రం. మన ప్రభువారు చేసిన ప్రార్థన ఏం జరిగిందో తెలుసా? ఆయన శిలువ మరణాన్ని జయించాడు. మరణపు ముళ్ళుని విరిచాడు. 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన ఆ ప్రార్థన ద్వారా ఆయన శిలువ మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా తిరిగి లేచి ఈ రోజున మా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పరలోకమందున్న తండ్రిగా అన్ని నామముల కంటే పైనామము కలిగిన వాడిగా మన అందరి కోసం ఆయన రక్షణను సిద్ధపరిచి ఆయన సాతాను తలను చితక్కొట్టి మరణపు ముళ్ళుని విడిచి ఈరోజు మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. మనందరికీ ఈరోజున ఆ సిలువే ఒక విలువగా మార్చాడు. ఈరోజున పరలోకానికి ఒక మార్గాన్ని మనకి ఏర్పాటు చేశాడు. ఆ దేవుడు చేసిన ఆ గెత్సేమనే ప్రార్థన. దేవుని స్తోత్రం. ఈరోజు ఏ స్థాయిలో నువ్వు ప్రార్థన చేస్తావో అదే స్థాయిలో దేవుడు నీకు జవాబునిస్తాడు. ఏ స్థాయిలో నువ్వు ప్రార్థన చేస్తావో అదే స్థాయిలో దేవుడు నీ కార్యాన్ని జరిగిస్తాడు. ఈ రోజున ఏలియా ఆసక్తిగా ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి వర్షం వచ్చింది. ఆది సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తే పరలోకం నుండి దేవుడే దిగి వచ్చాడు. ఆ సంఖ్యలను తెంపివేసేసాడు. బంధకాలు ఊడిపోయినాయి. ఈ రోజున యేసు ప్రభువారు గెత్సేమనే తోటలో ఆయన చెమట రక్తముగా కారినట్లుగా ఆయన ప్రార్థన చేస్తే ఆయన మరణాన్నే జయించాడు, సాతాన్నే ఓడించాడు, మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ప్రపంచంలో ఎవరు చేయనటువంటి ఒక మహాయాగాన్ని ఆయన చేసి ఆయన అద్భుతమైన ఆయన విజయ వీరుడుగా తిరిగి లేచి మనందరి కోసం రక్షణ సిద్ధపరిచాడు. అలాంటి ప్రార్థన ఈరోజు నువ్వు చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. ప్రార్థన నిర్లక్ష్యం చేయవద్దు. ఈ రోజున నిర్లిప్తంగా నువ్వు జీవించవద్దు. దేవుని సన్నిధిలో అత్యాసక్తితో నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ఆ రీతిగానే నీ కార్యాలు దేవుడు జరిగిస్తాడు. అద్భుతాలు నీ జీవితంలో చేస్తాడు. అనేకులకు నేను దేవుడిగా నిలబెడతాడని ఈరోజు సర్వశక్తి గల దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అలాంటి ప్రార్థన చేసి దేవుడు మరి ఏ విధంగా అయితే ప్రతి బంధకాల నుంచి విడుదల పొంది మరణాల నుంచి దేవుడు విడుదల పొంది ఈరోజు అద్భుతమైన విజయ వీరుడిగా నిలబడ్డాడు. అలాంటి విజయోత్సవముతో నిన్ను కూడా దేవుడు ఊరేగించబోతున్నాడు. అలాంటి అత్యాసక్తితో ప్రార్థన చేయటానికి ప్రభు మిమ్ములను రేపునుగాక. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాలపు సమయంలో మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మేము ఏ స్థాయిలో ప్రార్థన చేస్తామో అదే స్థాయిలో మాకు మీరు జవాబిస్తారని చెప్పారు. వాక్యం విన్న నీ బిడ్డలు ప్రభా నిర్లక్ష్యంగా ప్రార్థించకుండా నాయనా, ఇదిగో తండ్రి నాయనా, ఇదిగో బద్ధకంగా ప్రార్థించకుండా ఆది సంఘము ఏలియా మీరు చూపిన మాదిరి ఏ విధంగా ప్రార్థన చేశారో అలాంటి అత్యాసక్తి కలిగిన ప్రార్థనా పరులుగా ఈ వాక్యమైన బిడ్డలు లేపమని, వారి బంధకాలను తెంపివేయమని, ఎడారి లాంటి కరువు లాంటి పరిస్థితులను సమృద్ధిగా ఉంచమని, మరణాన్ని ప్రభా సాతాన్ని జయించే అలాంటి ప్రార్థన ఈ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నా.